అడిగాడు. మా దగ్గర ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరుతోటి మమ్మల్ని వేధిస్తున్నారు, అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు, మరి మీరు అధికారంలోకి వస్తే ఆ ట్యాక్స్ తీసేస్తారా, మా వేధింపులు ఆపుతారా అని అడిగితే దానికి లోకేష్ చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ నుంచి అసలు రెవెన్యూ కూడా నెగ్లిజిబుల్ అండి, రాష్ట్ర ప్రభుత్వానికి అసలు రెవెన్యూ కూడా ఎక్కువేమి రాదు, మిమ్మల్ని వేధించాల్సినంత అవసరం ఏమీ లేదు, మేము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పాడండి. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే సబ్జెక్టు థరో నాలెడ్జ్ లేకపోతే ఆ చిన్న క్వశ్చన్కి ఈయన అటువంటి సమాధానం చెప్పేవాడు కాదు. మామూలుగా మేము అధికారంలో రాగానే చేస్తామండి అని హామీ ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతారు. అట్లా కాకుండా రెవెన్యూ ఎంత వస్తుందో కూడా చెప్పాడు అప్పుడు ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ మీద. సో అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే నాయకత్వ లక్షణాలు. ప్రిపేర్ కావటం అనేది నాయకత్వ లక్షణం. మనం చూస్తాం చంద్రబాబు నాయుడు మామూలుగా ఆయన ఇప్పటికీ 18 గంటలు పని చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇచ్చే ఉదయం నుంచి రాజ్యాంగ మహానాళ్ళు అట్లా ఆయనకి విసుగు రాదు, విరామం లేదు. ఆయన వేరే అంటే ఇంకొకళ్ళకి అంటే ఎంత లోకేష్ అయినా కానీ అవకాశం ఇవ్వటం కాదు, అవకాశాన్ని లోకేష్ ప్రూవ్ చేసుకున్నాడు. నాకు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకు ముందర వరకు అయితే అంటే లోకేష్ యువగళం పాదయాత్ర కన్నా ముందు పార్టీలో కొంతమంది సీనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లు ఇతన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఒక డౌట్ ఉండేది. అవును. ఇప్పుడు ఎప్పుడైతే డౌట్ ఉండేది, సీనియర్లని ఈయన దగ్గరికి రానిస్తాడా అనే డౌట్ కూడా ఉండేది. అనే డౌట్ ఎగ్జాక్ట్లీ ఆ డౌట్ కూడా ఉండేది. సీనియర్లని ఈయన యాక్సెప్ట్ చేయగలుగుతాడా? ఉదాహరణకి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జేసీ దివాకర్ రెడ్డి గారు వస్తే లోకేష్ పట్టించుకోలేదు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇటువంటి సంఘటనలు ఉంటాయి. సహజంగా ఏంటంటే సీనియర్లు మరి లోకేష్ ని యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు అన్ని ఆయనే డీల్ చేయాలి. డీల్ చేసినప్పుడు జిల్లాల్లో కమిటీ ఉండాలి. ఆ కమిటీ ఖచ్చితంగా ఈయన కన్నా సీనియరే ఉండుంటాడు ఆ కమిటీకి అధ్యక్షుడుగా. ఆయనతో ఎట్లా డీల్ చేస్తాడు అనేవి కూడా ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే బహుశా నాయకులందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఉంటారు. లేకపోతే అసలు ఈ చర్చే రాదనేది నా అభిప్రాయం. అంటే సీనియర్ లీడర్సు లేకపోతే పోలిట్ బ్యూరోలో ఉన్న సీనియర్లు చాలామందిని చూసాం. వాళ్ళందరూ కూడా యాక్సెప్టెన్స్ అంటే వాళ్ళు ఒప్పుకోకపోతే ఇక్కడ దాకా కాదండి, ఒప్పుకోకపోవడం అనే ప్రస్తావన ఉంటుందా అసలు ప్రాంతీయ పార్టీలో? అంతకు ముందర ఉండేది. ఎక్కడుంది? అంతకు ముందు అంటే ఒకటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఇంకా అంతే. ఇంకా ఒప్పుకోకపోవడం, ఇప్పుడు సపోజ్ డిఎంకే తీసుకోండి, ఒప్పుకోకపోవడం అనేది ఏమైనా ఉంటుందా? అంటే బీఆర్ఎస్ తీసుకోండి, ఒప్పుకోకపోవడం అనేది ఉంటుందా? వీకే గారు నేననే పాయింట్ ఏంటంటే సమాజ్వాదీ తీసుకోండి, ఒప్పుకోకపోవడం అనేది ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో నేననేది ఏంటంటే బలవంతంగా రుద్దటం వేరు, అఫ్ కోర్స్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు, యాక్సెప్ట్ చేయటం వేరు. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు, అది గొప్ప విషయం. ఇప్పుడు బలవంతంగా రుద్దారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే ఎవరికైతే బాధ్యతలు నాయకత్వ బాధ్యతలు తీసుకుంటున్నారో వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు బాధ్యతారహితంగా ప్రవర్తించాడు, ఇవాళ తీసాడు, సస్పెండ్ చేశాడు. కుటుంబం నుంచి కూడా సస్పెండ్ చేస్తున్నాను. అవునవునవును. ఇప్పుడు ఆయన అఖిలేష్ బ్రహ్మాండంగా ప్రూవ్ చేసుకున్నాడు. గెలుపు ఓటములు ఓకే, అది వేరు, కానీ అది వేరే విషయం. ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మనం స్టాలిన్ చూసాం, వాళ్ళన్న అక్కడ ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ లో, ఒమర్ అబ్దుల్లా. అది ప్రాంతీయ పార్టీలన్నీ రైట్. యాక్సెప్టెన్స్ కూడా ప్రేమతోటి యాక్సెప్ట్ చేయాలి. ఆ పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చున్నది. ఎందుకు అంటే ఆయన లీడర్ గా ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి. రైట్. అది యువగళం ద్వారా ప్రూవ్ అయింది. యువగళం ద్వారా మంత్రిగా కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు చాలా సందర్భాల్లో. నా క్యాలిక్యులేషన్ అయితే యువగళం ద్వారా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన నిజంగానే యువగళం టేకప్ చేసిన కూడా అందుకే కదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, నేను వద్దు అని అంటే కూడా లేదు, ఐ హావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అని వెళ్ళాడు అని ఆయన చెప్పాడు. రైట్. ఒకటి గఫూర్ గారు అన్న ఆ వారసత్వ రాజకీయం అనేది ఒకటి యూ హ్యావ్ టు ఆన్సర్ శ్రీనివాసరావు. రెండవది ఇదే ఎందుకు